వాడిని తీసుకెళ్ళి కింద పడేసి హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. నిజంగా నాకైతే అసలు ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. తనుజ టాప్ 1లోకి వచ్చేసింది అనమాట. నేను చెప్పాను కదా, తను ఓటింగ్స్ అంతా మారిపోతాయి అని నేను చెప్పాను కదా. సో అలాగే ఓటింగ్స్ అంతా మారిపోయింది. వాడిని తీసుకెళ్ళి కింద పడేసి కిందన్ని పైకి తీసుకొచ్చారు. అబ్బా, నేనైతే నిజంగా నాకు ఈ ఆనందం ఎక్కడ లేని ఆనందం అసలు. అబ్బో, నాకైతే నిజంగా నేను గెలుస్తున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. అబ్బబ్బా, నిజంగా నేను పొద్దున్నుంచి అసలు తట్టుకోలేకపోతున్నా ఆనందం. అసలు ఎప్పుడెప్పుడు మీ ముందుకు రావాలా, ఎప్పుడు చెప్పాలా ఈ ఆనందాన్ని అసలు మీకు చూపించుకోవాలి. ఎందుకంటే దీనికి అంతటికి కారణం మీరే కదా. మరి ఇన్ని ఓట్లు వేస్తా, మరి ఇన్నిసార్లు మిస్డ్ కాల్ ఇస్తా, ఇంత చేసిన వాళ్ళు మరి మీకు కాకపోతే ఈ ఆనందాన్ని నేను ఎవరికి పంచుకుంటాను చెప్పు. నిజంగా అబ్బా, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి ఫైనల్గా అయితే మనం అందరం కలిసి ఒక సక్సెస్ వేలోకి అయితే తనుజాని తీసుకెళ్తున్నాం అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు నైట్ 12 వరకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ చిన్న లాజిక్ అయితే మిస్ అవుతున్నారు. ఈ లాజిక్ మాత్రం మిస్ అవ్వకండి, చెప్తా వినండి, బాగా వినండి, ఎవరు కూడా స్కిప్ చేయమాకండి. చిన్న లాజిక్, దీనివల్ల చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కుదిరితే ఈ వీడియోని చాలా షార్ట్గానే చేస్తాను, లేదంటే పెరిగిపోద్ది. మనం మ్యాక్సిమం తక్కువగానే చేస్తాను వీడియో. చిన్న లాజిక్, మనకేం జరిగిందంటే నిన్న రాత్రి తనుజ ఏవి చూపించారు, అవునా? తనుజాది డెమో ఉంది, ఇమాన్యుయల్ది చూపించారు, అవును కదా. సో ఈరోజు నైట్ ఏం జరుగుతుందంటే, ఈరోజు నైటు సంజన గారిది కళ్యాణ్ది జరుగుతుంది, ఏవి వస్తుంది, అవునా? ఇక్కడ ఏంట్రా తప్పు తేడా ఏముంది అని అనుకుంటారేమో. ఇక్కడ పెద్ద బిగ్ మిస్టేక్ జరిగేది చెప్తా, బాగా వినండి. మనం ఏం చేస్తాం ఇప్పుడు, సపోజ్ మనం ఏదన్నా ఒకళ్ళకి ఓటింగ్ వేయడానికో, లేదంటే మనం ఇంకా ఏదన్నా ఒక దానికి సంబంధించి అదే ఓటింగ్ అనుకుందాం, ఒక చోట ఓటింగ్ వేయడానికి వెళ్తున్నాం అనుకుందాం. ఇక్కడ ఉదాహరణ, బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ఏమని చెప్తాడు, 2 రోజుల ముందు డబ్బులు గనక మనం ఇస్తే ఆ డబ్బులతో తాగి తిని నిద్రపోతారా జనం అన్నాడు, అవునా? అదే ఓటింగ్ రోజు ఈ డబ్బు ఏదైతే ఉందో ఇది గాల్లోకి లెగిస్తే అప్పుడు ఓటింగ్ పడుతుంది మనకి అని, అవును కదా. సో ఇక్కడ జరుగుతుందోడా అదే. ఈరోజు నైట్ 12 వరకు టైం ఉంది. సో ఈరోజు నైట్ సాయంత్రం 10 బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 11 లోపు క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏవీలో ఉన్న వాళ్ళకే ఓటింగ్స్. మీకు అర్థమైంది కదా. తనుజ వీడియో ఏదైతే ఉందో ఇది సద్దిది, ఇప్పుడు వచ్చిన ఏవి ఫ్రెష్ వేడిదిగా ఉన్నప్పుడే జనాల మైండ్ మారిద్ది. మనం కూడా అంతే కదా. ఇప్పుడు ఎక్కడన్నా ఒక ఓటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఫోటోలు పెడతారు, కొంతమంది పెట్టనీరు. ఓటింగ్ జరిగేటప్పుడు కూడా బయట మీరు రియల్గా చూడండి, ఏవైనా రాజకీయ నాయకులకు సంబంధించిన వీళ్ళ వాటికి మొహానికి గుడ్డలు వేసి ఉంచుతారు. ఎందుకంటే మన దృష్టి అక్కడికి పోగానే వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళు చేసింది ఏంటి అనేది మన మైండ్లో పడుద్ది ఆటోమేటిక్గా. అలా పడ్డప్పుడు మనం ఒకదానికి నొక్కబోయి ఒకదానికి నొక్కుతాం కదా. అలాగే ఈరోజు జరిగేది ఏంటంటే, కళ్యాణ్ ఏవి ఈరోజు వేస్తే ఇప్పటికిప్పుడే మైండ్లో ఉంటుంది కాబట్టి ఎవడి మనసైనా మారి గబుక్కున ఓటింగ్ వేసే అవకాశం వస్తుంది కళ్యాణ్కి. వీళ్ళు ఫస్ట్ నుంచి గెలిపియాలనుకుంటుంది వీళ్ళే కదా. సో ఇతన్ని గెలిపియాలి అనుకున్నప్పుడు ఇతను ఏవిఏ లాస్ట్లో వేస్తే, ఈరోజు వేస్తే ఓటింగ్ మారే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ లాజిక్, అర్థమైంది కదా. కానీ ఇక్కడ ఇమాన్యుయల్కి సంబంధించిన ఫ్యాన్స్, కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్కి మైండ్ బ్లాక్ అయిపోయింది కాసేపటికి. ఓటింగ్స్లో అవకతవకలు వచ్చినాయి, భయంకరమైన అవకతవకలు. అసలు ఎక్కడ ఎన్ని వారాల నుంచి, 3 వారాల నుంచి ఎక్కడో టాప్లో ఉంటున్నవాడు జస్ట్ చివరాఖరికి వచ్చేసరికి కిందకి తీసుకొచ్చారు.
నేను చెప్పాను అదే, ఓటింగ్లో అవకతవకలు జరుగుతాయి, కంపల్సరీ జరుగుతాయి, అవి మనకు కనపడం. అది బిగ్ బాస్కే కనపడింది. బిగ్ బాస్కే కనపడింది. ఏ కాడికి గెలిపించాలన్న ఇది మీద ఉన్నారు. కానీ ఆడియన్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఈ ఆడియన్స్ అంతా కూడా తనుజనే గెలవాలని ఫిక్స్ అయ్యారు. సో లేడీ విన్నర్ని చూడాల్సిందే ఈ సీజన్లో, కంపల్సరీ లేడీ విన్నర్ని చూడాలి అని ఫిక్స్ అయ్యారు. కాబట్టి దానికి తోడు అఫ్కోర్స్ తనుజకి చాలామంది అభిమానులు ఉన్నారు, తనని బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సో అందుకని చాలామంది ఓటింగ్ చేశారు. వాళ్ళందరిలో మీరు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. సో కాబట్టి తనుజ విన్నర్ మనం అనుకుందాం, ఇక అనుకోవటం కాదు, ఫిక్స్ చేసుకుందాము ఏంటి. కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అయితే ఇది. ఎందుకంటే ఈరోజు నైటు వాళ్ళ ఏవి వస్తుంది కాబట్టి ఓటింగ్స్ మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకని కంపల్సరీ ప్రతి ఒక్కరు 10 మిస్డ్ కాల్ ఇవ్వండి. 10 మిస్డ్ కాల్ ఇచ్చి మీరు కంపల్సరీగా జియో హాట్స్టార్లో ఓటేయండి. ఓకేనా? మిమ్మల్ని ఇక ఈ 3 రోజులు మాత్రమే మేము కలిసేది. 3 రోజుల తర్వాత బిగ్ బాస్ అయిపోయింది. ఇక మా ఓన్ కంటెంట్స్ వస్తాయి. ఇప్పుడు దాకా మీరు ఎలా అయితే ఆదరించారో అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఇప్పటివరకు ఎలా లైకులు చేసి కామెంట్స్ చేశారో అలాగే చేస్తారనుకుంటున్నాము. ఇంకా ఎవరికైనా నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతే దయచేసి నన్ను క్షమించండి. రోజుకి 1000 దాకా ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా బై మిస్టేక్లో స్కిప్ అయిపోతే వాళ్ళని ప్లీజ్ దయచేసి క్షమించండి. ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తూనే ఉన్నాను, ప్రతి ఒక్కరికి హార్ట్ సింబల్ ఇస్తూనే ఉన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయండి కుదిరితే కంపల్సరీ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ఉంటా మరి దోస్తులు.